ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పలేక క్వశ్చన్ అవర్ను ఎత్తివేశారని ఎద్దేవా చేశారు హరీష్ రావు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్న ప్రభుత్వం రైతు బంధు ఇవ్వడం లేదని, రుణమాఫీ విషయంలోనూ దగా చేస్తోందని ఆరోపించారు. అడుగడుగునా దగ, అక్క చెల్లెళ్లకు దగ, నిరుద్యోగులకు దగ, రైతులకు దగ, మహిళలకు దగ, ఆసరా పెన్షన్దారులకు దగ. మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక, సమాధానాలు చెప్పడానికి ముఖం చెల్లక ప్రశ్నోత్తరాల సమయాన్నే రద్దు చేసి పడేసిండ్రు. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేకుండా చేసిండ్రు. రైతాంగం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయండి, 2 లక్షల రుణమాఫీ మీద ప్రశ్నించండి. ఎందుకంటే రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. మేము అడిగిన బట్టి విక్రమార్కని అడిగిన, పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదాం, రుణమాఫీ అయిందంటే నేను క్షమాపణ చెప్తా, మీరు సిద్ధమా అంటే నోరు మెదపడం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు. అంటే ఇలా వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రైతులు దగా చేసిండ్రు. ఈ రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు. 14,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి బిల్లులు వస్తాయి. రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు ఉండయి మీకు, రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వమంటే డబ్బులు ఉండయి మీకు.